రమేష్ గారు ఈ మాట చెప్పండి. మీరు షేర్లింగంపల్లిలో 20 ఏళ్ల పైచీలకు కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో మీరు కూకట్పల్లి నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది యాజ్ అన్ ఎమ్మెల్యే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ వర్షపాతం వస్తే మునిగేటువంటి ఏరియాలు ఈ రెండే మేజర్గా. ఎలా చూస్తారు సార్ 20 ఏళ్ళుగా? అంటే అప్పట్లో తెలంగాణ రాకముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలుగా ఉంది. కానీ ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు మీరు. కానీ ఎక్కువ ముంపుకు గురయ్యే 2 ప్రాంతాల నుంచి మీరే రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఇవాళ. ఈ పాపం అంతా కూడా బీఆర్ఎస్ నాయకులదే బ్రదర్. ఎలాగంటే చెరువుల సుందరీకరణ అని చెప్పి ఏం చేశారంటే ఒక్కొక్క చెరువు ఒక్కొక్క బిల్డర్కి అప్పచెప్పి దాని చుట్టూ ఏది ఈ ఫండ్ ఉంటుంది కదా, సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాటిని డెవలప్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి కొంతమంది బడా లీడర్లకు అప్పచెప్పి బడా బిల్డర్లకి దాని వెనకాల పెద్ద స్కామ్ ఏంటంటే చెరువుకు చుట్టూ కట్టబోయాలి, బయట ఉన్న ఎఫ్టీఎల్లో బఫరో ఇవంతా కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ చెరువులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వర్షం పడితే ఏమవ్వాలి, ఎక్కడున్నా కూడా మన ఎంత తెలంగాణ అంతా గొలుసు కట్టు చెరువులు అంటారు. ఈ చెరువు నుంచి ఆ చెరువు నుంచి పల్లం అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడికాడి కట్టేసేటప్పటికి ఏమైపోయింది, అసలు నీళ్ళు ఎక్కడికి పోవాలి, చెరువులో లోనకు పోలేవు, బయటికి రాలేవు పరిస్థితి. సో ఎఫ్టీఎల్ లేదు, బఫర్ లేదు, మొత్తం బిల్డింగ్లు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మీరు అడిగినట్టుగా పర్టికులర్ శేర్లింగంపల్లి కూకట్పల్లి ఎందుకంటే అది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది. వాళ్ళ శేర్లింగంపల్లి కూకట్పల్లిలో గజం స్థలం కొనాలంటే 1,00,000, 2,00,000, 3,00,000. వాళ్ళ పేదవాళ్ళకి భూమి అందే పరిస్థితి లేదు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితుల్లో మొత్తం చెరువులన్నీ కబ్జా అయిపోయి వాళ్ళ కబంధ హస్తాల్లో బిగిచ్చేసి అక్కడ పరిస్థితిని బట్టి 60 గజాలు 50 గజాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఎకరాలు అమ్ముకుని అపార్ట్మెంట్లు కట్టి ఇళ్ళు కట్టేసి గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేశారు. ఇవాళ మా కూకట్పల్లి చెరువుల్లో 7 చెరువులు ఉంటే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులకి మీద కూడా మేము హైడ్రా అధికారులకి లెటర్ ఇవ్వడం జరిగింది. అసలు హైడ్రా పెట్టకముందే మేము అక్కడ మన దానకిషోర్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ఇలా ఉంది ఇక్కడ ఇదని చెప్పి దాని మీద నేను లెటర్ ఇచ్చి తద్వారా వారు అప్పుడున్న ఈవిడి డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చి తర్వాత అప్పుడు మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇచ్చి ఈ చెరువులన్నింటినీ కూడా ఈ కబ్జా కోరల్లో నుంచి వీటన్నిటిని తీయాలని చెప్పి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఎండార్స్మెంట్ కాపీ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. దాని మీదే వాళ్ళ హైడ్రా అనేది హైదరాబాద్కి నిజంగా గొప్పవారు, నాట్ ఓన్లీ హైదరాబాద్ తెలంగాణకి. ఎందుకంటే హైడ్రా అనేది ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇది. దిస్ ఈజ్ హైడ్రా. అర్థమైందా బ్రదర్? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రా. ఇవాళ రంగనాథ్ గారు ఒక్కొక్కడి చెమడాలు తీసేస్తున్నాడు, ఆయన తోట తీసేస్తున్నాడు తెలంగాణలో. ఎందుకంటే ఉచ్చబోస్తున్నాడని చెప్పాలి, ఇంక స్వచ్ఛమైందిలో చెప్పాలంటే ఎవరైతే చెరువులు నాలాలు కబ్జా చేసి వాళ్ళ గుండెల్లో వాళ్ళ రైళ్లు పరిగెడతామనే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, ముఖ్యమంత్రి గారు మీకు ఎక్కడ ఎటువంటి ప్రెషర్స్ ఉండవు, దీని మీద న్యాయబద్ధంగా వెళ్ళండి, ఎటువంటి నిష్పక్షపాతంగా ఉండొద్దు. నిజంగా చెరువులో నాలాలో కబ్జా అయితే వాటిని తీయండి. ఇవాళ అవి తీయబట్టే నిజంగా చెప్పాలంటే నిన్న ఇంత వర్షాలు వచ్చినా కూడా ఇంత ఫ్లడ్ వచ్చినా కూడా హైదరాబాద్లో కొంతవరకు మనకి లిమిటెడ్ ఏరియాల్లోనే వాటర్ పొంగింది, కానీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం అనేది నా భావన. జరిగింది వాస్తవం ఇది. సరే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇదే హైడ్రాకి సంబంధించి రోజు పేపర్లో ఒక వార్త వస్తుంది, వాసవి కన్స్ట్రక్షన్స్తో చాలా ప్రేమలో ఉంది హైడ్రా అనేటువంటి మాట. వాసవి కన్స్ట్రక్షన్స్ చెరువుని కబ్జా చేసి చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని రంగనాథ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట ఉంటుంది. దాని నిన్న కూడా బ్రదర్, నిన్న మీరు కావాలంటే మీ ఇది పరిశీలించవచ్చు. నేను వెళ్ళి ఏదైతే వాసవి అని మీరు చెప్తున్నారో మా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఆ పక్కనున్న వాళ్ళ నాలాని కబ్జా చేశారని చెప్పి నేను నీళ్లల్లో దిగి ఇల్లు తిరిగి వాళ్ళకి అన్నం ప్యాకెట్లు పంచి అప్పటికప్పుడు అక్కడ ఉన్న జోనల్ కమిషనర్ గారు చౌహాన్ గారితో మాట్లాడి దీని మీద ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, నాలా డైవర్ట్ అయిపోయింది, నాలాని మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉండేదో అలా తీసుకెళ్ళాలి, నాలా వైండింగ్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పి నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కాల్ఫర్ చేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ ఈ లేక్ ప్రొటెక్షన్ సెల్
తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూర్చొని దాని మీద నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అంటే మనం వాసవి కన్స్ట్రక్షన్ తొందరలో అంటే ఏదైతే నాలా అండ్ చెరువు కబ్జా అయిందో దాన్ని అది బయటికి పూర్తి తీస్తాం. స్థాయిలో ఎందుకంటే ఎవరి మీద ప్రేమ లేదు రంగనాథ్ గారికి కానీ అట్లాగే హైడ్రా కానీ. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఏ పరిస్థితిలో పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వడానికి మార్గాలు ఏమున్నాయి, ఎంతవరకు అది క్లారిటీ ఉంది అనేది మొత్తం స్టడీ చేయాల్సిన అంటే రెండు అంశాలు సార్, చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేకుండా హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి మాట చాలా స్ట్రైట్ గా హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి వినిపిస్తా ఉన్నది, ఇట్లా ఇరిగేషన్ ఆఫీస్ నుంచి వినిపిస్తా రాంగ్ ఉన్నది. అండి. ఇక్కడ అధికారుల మీద కూడా తీసుకునే చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం ఉందా? డెఫినెట్గా ఆల్రెడీ తీసుకున్నారు కదా మీకు బాచిపల్లి ఏరియాలో. సో అలాగే ఇక్కడ కూడా ఏదన్నా ఇదేదైనా అవకతవకలు జరిగినాయి అని తేలితే మాత్రం డెఫినెట్గా అటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా, హైడ్రాని ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తాం, ఎవరిని వదిలేది లేదు అనేది వెరీ క్లియర్గా ఉంది. రంగనాథ్ గారికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్. అంటే అండర్ హైకోర్టు గైడ్ లైన్సా లేదంటే ఇండిపెండెంట్ గవర్నమెంట్ బాడీ అంటే ఒకటండి, మీకు గైడ్ లైన్స్ అనేటప్పటికీ అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు కోర్టు కొన్ని నిజాలు కొన్ని గ్రహించలేకపోవచ్చు, వాళ్ళకి సాక్ష్యాలు కావాలి కోర్టుకి. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే చెరువు పక్కన ఇల్లు ఉంటే మన అది ఓపెన్గా కనబడుతుంది, కానీ కోర్టుకు సాక్ష్యం కావాలి. సో ఆ పరిస్థితిలో కొన్ని కాంట్రవర్షన్ అవ్వచ్చేమో కానీ, బట్ ఏదేమైనా కూడా లేక్స్ని నాలాలని ప్రొటెక్ట్ చేసేంత వరకు కూడా హైడ్రా నిద్రపోదు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది సార్, హైకోర్టు నిన్న స్ట్రైట్గా అడిగినటువంటి మాట, మీరు కూల్చకండి, ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వండి, మా దృష్టికి తీసుకురండి అనేటువంటి మాట. మీరు ఇల్లు కూలిస్తే మేము ఒప్పుకోం అనేటువంటి మాట హైకోర్టు మాట. లేదండి, నేను చెప్తా అది కూడా సార్. మీకు నోటీసులు ఇవ్వచ్చు కానీ అసలు పర్మిషన్ లేకుండా కట్టిన దానికి నోటీస్ ఇచ్చేది ఏముంది? నీకు పర్మిషన్ ఉంటే నువ్వు పర్మిషన్ ఎట్టు ఇచ్చావు, నోటీస్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకుంటాం. అసలు నోటీస్ లేకుండా నువ్వు డైరెక్ట్ నాలా మీద కట్టేస్తే ఇంకా దానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి. రైట్ సార్, ఇంకో మాట చెప్పండి. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఇవాళ చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు నాలాలు చెరువులు కబ్జాలు చేసి ప్రజల చేత ఇల్లులు కొనిపించి ప్రభుత్వానికి తాయిలాలు ఇస్తేనే పర్మిషన్స్ వస్తాయి, అక్కడ దాంట్లో డౌట్ ఎలాంటిది లేదు. సో మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు పరిష్కారం ఏంటి దీనికి? ఒక కన్స్ట్రక్షన్ ఓనర్గా కన్స్ట్రక్షన్ సంస్థల యొక్క ఓనర్గా చెప్తారా, లేదా ప్రభుత్వ అధినేతగా చెప్తారా, లేదంటే కామన్ మ్యాన్గా చెప్తారా? మీరు చెప్పండి. లాస్ అవుతుంది కామన్ మ్యాన్, ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల ఇల్లు. నో డౌట్ అండి, కామన్ మ్యాన్ అనే కంటే కూడా హైదరాబాదుకి ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సిటీ అండి ఇవాళ. ఓకే, దీన్ని అన్ని విధాలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంది, ప్రజలుగా మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఏదైతే తప్పకుండా తప్పని పరిస్థితులు ఉన్నాయి మాత్రం తీయాల్సిందే ఒప్పుకుంటున్నారు, అందుట్లో డౌట్ లేదండి. కొన్ని అయితే నాలాలు కుచించుకుపోయి ఒక 100 ఫీట్ ఉండాల్సిన నాల అది కుచించిపోయి 10 ఫీట్లు 20 ఫీట్లు అయిపోయింది అనుకోండి సార్, పరిస్థితి ఏంటి? వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, కిందకి ఎట్లా పోతుంది? అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ పొంగటం, ఆ వెనకాల ఉన్న ఇళ్ళని మునిగిపోవటం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో కాబట్టి అటువంటి అబ్స్ట్రక్షన్స్ అన్నీ డెఫినెట్గా ఈ హైడ్రా అనేది క్లియర్ చేసి తీరాల్సిందే. నెంబర్ 1, అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళకి పునరావాసం ఏంటి అనేది మనం ఏర్పాటు చేయాలి తప్పకుండా. అది కూడా ఇప్పుడు పేదలు తెలుసో తెలియకో కట్టుకున్నప్పుడు వాళ్ళకి పునరావాసం చూపించి అక్కడ ఉన్న అబ్స్ట్రక్షన్ తొలగించి చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా ఎందుకంటే నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి, మీరు అన్నట్టు నేను బిల్డర్గా కూడా నా పాత్ర ఉంది కాబట్టి, బిల్డర్ సమాజంలో క్రెడాయిలో కూడా మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు కూడా చాలా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్ చేయాలంటే సార్, మీకు సిటీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా బిల్డర్ పాత్ర ఉంటుంది. ఇవాళ మన భారతదేశంలో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది వాళ్ళ బిల్డర్ కమ్యూనిటీ అండి. మీకు అగ్రికల్చర్ తర్వాత ఇవాళ అంత మన ఏది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న నెక్స్ట్ ఇదేమైనా ఉందంటే అది బిల్డర్ కమ్యూనిటీ. కాబట్టి అది బిల్డర్ కమ్యూనిటీ కాదు, ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఎలా అయింది? ఇవాళ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్లు వచ్చి మనం కూడా వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్ని మనం కూడా ప్రపంచ పటంలో పెట్టగలిగాం. అంటే బిల్డింగ్ల ఎత్తనే కాదు, ప్రొవైడెడ్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేనేది ఇప్పుడు ఎస్టీపీలు ఇంతకుముందు ఎస్టీపీ ఉండేది కాదు. నేను ఆ రోజుల్లోనే 100 అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అప్పుడు ఎస్టీపీ ఉండేది కాదండి. డ్రైనేజ్ తీసుకెళ్ళి సింపుల్గా కలిపేసేవాళ్ళం. ఇవాళ ఏంటంటే రాను రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఎస్టీపీ కంపల్సరీ. ఓన్లీ ఏంటంటే ఎస్టీపీ క్లీన్ అయిన వాటరే బయటికి వెళ్ళాలి. ఆ వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. మన వాష్రూమ్లో కానీ లేకుంటే ప్లాంటేషన్కి కానీ ఆ వాటర్ని యూజ్ చేసుకోవాలి. ఇటువంటి సిస్టమ్స్ అండి.
ఇంతకుముందు ఫైర్ అన్నిటికీ ఉండేది కాదండి, ఫైర్ నామ్స్ ఉండేది ఇప్పుడైతే కాదు. మ్యాండేటరీ అయింది. ఇప్పుడు మ్యాండేట్ చేశారు. బట్ సార్ నేను అడిగిన అట్లాగే- క్వశ్చన్కి నాకు సమాధానం మీరు ఇంక ఇవ్వలేదు. నేను అడిగింది ఏంటి, ఇప్పుడు ఏదైతే మీరు ఇల్లు తీసేస్తున్నారో, ఇల్లు కొట్టేస్తున్నారో, దానికి ప్రభుత్వం ఏ రకంగా ఇప్పుడు ఈ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్న వాళ్ళకి అటు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసి ఈ ప్రజలకు ఇప్పిస్తుందా, లేదంటే ప్రభుత్వమే నష్టపరిహారం భరిస్తుందా? అన్ని బిల్డర్ తప్పు కట్టినప్పుడు బిల్డర్ చేసి ఇవ్వాల్సిందేనండి, తప్పదు అది. ప్రభుత్వం ఎట్లా భరిస్తుంది దానికి? వాట్ వే గవర్నమెంట్ రెస్పాన్స్? దానికి పర్మిషన్ ఇచ్చుంటే దానికి ఉన్న కన్సర్న్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ ఇట్ రెస్పాన్సిబిలిటీ అండి. కానీ అసలు పర్మిషన్ లేకుండా కట్టేసిన పరిస్థితి ఏంటి రైట్. మీరు చెప్పండి. ఇప్పుడు ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు కట్టుకుపోతే అదే చెప్పే కదా, ఇప్పుడు నాలా మీద కట్టేసాడు, నాలా మూసేసాడు, ఏంటి పరిస్థితి? Right. ఇవాళ మాకు ఒకటిపల్లిలో జరుగుతున్నది అదే. సో కాళ్ళు నేనేమంటున్నానంటే పేదల్ని గౌరవించాలి, పేదలకు కూడా కొంత ఇళ్ళు స్థలాలు ఏర్పాటు చేయాలండి. కానీ దానికంటూ ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ఉండాలండి. అంతేగాని నాలాలు కబ్జా చేసేస్తాం, చెరువులు కబ్జా చేసేస్తామంటే ఇది ప్రజల సంపద, ఎవరి సంపదని ఎవరు దోస్తామండి మనం? కరెక్ట్. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్టుగా, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, వాసవి కన్స్ట్రక్షన్స్ అని. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, పర్మిషన్స్ తీసుకొని మరి కట్టుకున్నటువంటి ఇళ్ళ సంగతి ఏంటి? అసలు ఆ పర్మిషన్ ఎలా వచ్చింది ఏంటనేది స్టడీ చేసి, ఏదేమైనానండి ఆ తప్పు ఎవరిదనేది తేలినాక దానికి లాస్ ఎవరు భరించాలనేది అప్పుడు చట్టం కోర్టులో ఉన్నాయి. అంటే ముందైతే మేము తీసేస్తాం, తర్వాత నష్టపరిహారం సంగతి చూద్దాం అంటారా? తీసేస్తామని అంటలేదండి. ఎక్కడైతే తప్పు జరిగిందో వాటిని తీయాల్సిందే కదా, తీయొద్దంటారా మీరు? నేను తీయొద్దనేటువంటి మాట నేను కాదన్నాను. తీయాలి కదా, తప్పు జరిగిన చోట తప్పుని మనం సరిదిద్దాలి కదా, సార్ ఇంకోసారి తప్పు జరగకుండా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే సార్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చాలా ఆనందంగా ఉండేటువంటి లొకేషన్, వాటర్ స్కేర్ సిటీ లేనటువంటి సిటీస్లో నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ ఉండేది. ఇలా 111 జోన్తో కలిపి మనం చూసుకున్నా 111 జోన్లో కూడా వాటర్ లేనటువంటి స్కేర్ సిటీగా కాంక్రీట్ జంగిల్లాగా తయారైంది హైదరాబాద్. ఒకప్పుడు 33 చెరువులు సార్ హైదరాబాద్కి, మేబీ ఇంకా మోర్ దెన్ దాటి ఉండే. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కలిసి హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు వచ్చాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్టీఆర్ హయాంలో మిగిలినటువంటి వాటర్ కూడా తీసుకొచ్చారు హైదరాబాద్కి. ఇన్ని ఉన్నటువంటిది ఇవాళ కాస్త సరైనటువంటి ఎండాకాలం మొదలు కాకముందే చాలా భయంకరమైనటువంటి స్కేర్ సిటీ వాటర్కి ఉంది. కారణం ఏంటి? చెరువులు లేకపోవడమే కదా. సో చెరువులు పునరుద్ధరణ అనేటువంటి జరగాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి బ్రదర్. చెరువులు, లేక్స్, కుంటలు వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి భావితరాలకి. ఎందుకంటే మనం వేరే వేరే దేశాలు వెళ్ళినప్పుడు మీరు చూసి ఉంటారు, బ్రహ్మాండంగా చెరువులు సుందరీకరణ చేసి మధ్యలో నీళ్లు ఉంటాయి, చుట్టూతో బిల్డింగ్లు, ఆ గెటప్. సో అది కావాలి, అది దేవుడిచ్చిన సంపద, అది మనకి. దాన్ని ఎవరో హరించేయటానికి మనం మనుషులం కాదు. కాబట్టి ప్రభుత్వం దాని బాధ్యత, చట్టం తన పని తను చేస్తుంది. ఆ చట్టంలో వాళ్ళు పుట్టింది హైడ్రా. వాళ్ళు రంగనాథ్ గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, హైడ్రా మాత్రం ఫర్ ఎవర్ ఉంటుంది, తన పని తను చేసిపోతుంది, ఎందుకంటే చేసుకుంటూ పోతుంది. హైడ్రా అనేది ఎవరైతే ఈ ఆక్రమణ ద్వారులు ఉన్నారో వారు గుండెల్లో ఎప్పుడూ కూడా రగులుతానే ఉంటుంది. అది అందుకే ఏమాత్రం ఇక ముందు ఎవడో కూడా ఈ తప్పు చేయొద్దు అనే కాడికి తీసుకొచ్చేదాకా నిద్రపోడు రేవంత్ రెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బండి రమేష్ గారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. మరో సందర్భంలో మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం మీతో.